హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఊహించని మలుపులతో ముందుకు సాగి చివరికి కొత్త కెప్టెన్ ఎంపిక అవ్వడమైతే జరిగింది. ఈ వారం బంపర్ ఆఫర్తో భరణిని 5 మంది కెప్టెన్సీ కంటెండర్స్ని ఎంపిక చేయాలి అని చెప్పడంతో భరణి తనతో పాటుగా నిఖిల్, సాయి శ్రీనివాస్, తనూజ, దివ్యాలనైతే ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ 5 మంది మొదటి రౌండ్ పోటీలో పోటీ పడినప్పుడు భరణి, నిఖిల్, సాయి శ్రీనివాస్ ఈ ముగ్గురు కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ఫైనల్ లెవెల్ ఆఫ్ కెప్టెన్సీ టాస్క్లో తనూజ, దివ్య ఇద్దరూ పోటీ పడగా ఆ ఇద్దరిలో ముఖ్యంగా దివ్యకి ఇమాన్యుయల్, సంజన, అలాగే గౌరవ్, సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్ మద్దతుగా నిలిచారు. ఇక తనూజకి డెమాన్, రీతు, మాధురి, కళ్యాణ్ మద్దతు తెలపడం అయితే జరిగింది. ఇక భరణి అలాగే నిఖిల్ వీరిద్దరూ కూడా ఎవరికీ మద్దతు తెలపకుండా మధ్యలో నిల్చొని చూస్తూ ఉండిపోయారు. రాము రాథోడ్ ఈ ఆటకి అంటే ఈ టాస్క్కి సంచాలకుగా చేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ ఎవరికి మద్దతు తెలపకూడదు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక సాంగ్ ప్లే చేసిన తర్వాత ఎవరి మద్దతుదారులు వారి ఫ్లోర్పై డ్యాన్స్ వేస్తూ కనిపించారు. ఇంకా సాంగ్ ప్లే చేయడం ఆఫ్ అయిపోయిన తర్వాత దివ్యకి ఎక్కువ మంది మద్దతు తెలపడంతో సంచాలక్ అయిన రాము దివ్య గెలిచినట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో తనూజ ఒక్కరి మద్దతు లేక ఈ వారం కెప్టెన్సీని కోల్పోయింది అని చెప్పవచ్చు. అయితే 5 మంది తనకి మద్దతు తెలపడంతో దివ్య ఈ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా నిలిచి వచ్చే వారం ఇమ్యూనిటీ కూడా కొట్టేసింది అని చెప్పాలి. మరి దివ్య నిఖితాకి ఇంతమంది సపోర్ట్ చేయడంపై, అలాగే తనూజకి ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, అలాగే సాయి శ్రీనివాస్, సంజన ముఖ్యంగా సపోర్ట్ చేయకుండా దివ్యకి సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.